సర్కారు బడి ముందు నో అడ్మిషన్లు బోర్డు పెట్టారు. నో అడ్మిషన్ బోర్డులు సాధారణంగా ఏ కార్పొరేట్ స్కూల్ ముందో, కార్పొరేట్ కాలేజ్ ముందో దర్శనమిస్తాయి. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ముందు నో అడ్మిషన్ బోర్డు పెట్టి ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు రాక పాఠశాలలు మూసివేసిన ఘటనలు చూశాం. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపండి అని ప్రభుత్వమే బడిబాట లాంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ సిద్దిపేట జిల్లా ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులు స్వయంగా మేము చేరుతామని మొత్తుకున్నా అడ్మిషన్లు ఖాళీ లేవని పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డులు ఏర్పాటు చేశారు. సిద్దిపేటలోని గవర్నమెంట్ స్కూల్పై జీ న్యూస్ ప్రత్యేక కథనం. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. కార్పొరేట్ల చక్కటి స్కూల్ బిల్డింగ్, ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సకల వసతులతో విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ఈ స్కూల్లో సీట్ కోసం విద్యార్థులు తెగపోటీ పడుతున్నారు. 1200 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉన్న ఈ స్కూల్లో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో ప్రవేశ పరీక్ష నిర్వహించగా ఈ పరీక్షకు దాదాపు 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి సీటు కేటాయిస్తారు. దీంతో ఈ స్కూల్లో అడ్మిషన్ కోసం వచ్చే వారికి గేటు ముందే ఈ బోర్డు దర్శనమిస్తుంది. సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలకు అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని వసతులతో విద్యాబోధన చేస్తున్న ఈ పాఠశాలలో సీటు కోసం విద్యార్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే అన్ని తరగతుల్లో సీట్లు నిండిపోవడంతో పాఠశాల యాజమాన్యం నో అడ్మిషన్ బోర్డును పెట్టింది. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇందిరానగర్ జెడ్పీహెచ్ఎస్ ను దత్తత తీసుకున్న తర్వాత ఈ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. దీనికి తోడు ఇప్లు కార్యక్రమంతో విద్యార్థులకు ఇంగ్లీష్తో పాటు ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్పిస్తుండడం ఈ పాఠశాల ప్రత్యేకత. అంతేకాకుండా పాఠశాలలో డిజిటల్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సౌకర్యం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ కిచెన్, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పాఠశాలలోని ప్రతి తరగతి గదిని సీసీ కెమెరాలతో అనుసంధానం చేశారు. పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషి, విద్యార్థుల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని స్కూల్ను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. దీంతో విద్యార్థులు స్కూల్లో చేరేందుకు పోటీ పడుతున్నారు. మంది అప్లికేషన్లు వస్తే మా పాఠశాలలో కేవలం మేము 200 మంది విద్యార్థులకు మాత్రమే సీట్లు ఇవ్వగలం. దానికి 650 అప్లికేషన్లు స్వీకరించడం చాలా గర్వంగా ఉంది. ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్సే కరువైన తరుణంలో మా పాఠశాలకి ఇంత అనూహ్య స్పందన, మమ్మల్ని విశ్వసించి సొసైటీకి, తల్లిదండ్రులకి మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దీనికి ప్రత్యేకంగా మా పాఠశాలలో ఉన్న వివిధ ప్రత్యేకతల సమాహారమే అనుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాల సాధిస్తున్న కంటిన్యూస్ రిజల్ట్స్ అయితేనేమి, ఇక పాఠశాలలో ఉన్న ప్రత్యేకతల వల్లనైతేనేమి సమాజం, తల్లిదండ్రులు ఆకర్షితులవుతున్నారు. గత సంవత్సరం మా 10వ తరగతిలో 231 మంది విద్యార్థులకు గాను 229 మంది, ఒక విద్యార్థి గైర్హాజరయ్యారు, ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యారు. 99.213 రిజల్ట్. అందులో ముగ్గురికి 10 GPA. సిద్దిపేట టౌన్లో 10 GPAలు సాధించిన ఏకైక పాఠశాలగా మా పాఠశాల నిలిచింది. ఈ స్కూల్లో చాలా వసతులు ఉన్నాయి. మళ్ళీ పొద్దున వెల్బింగ్ సెషన్ కూడా జరుపుతారు. టీచర్స్ అందరూ చాలా బాగా మమ్మల్ని కేర్ తీసుకొని మంచిగా ఫ్రెండ్లీ ఉంటారు మాతోని. పొద్దున వెల్బింగ్ సెషన్లో మాకు అన్నీ నేర్పిస్తారు. ఎలా డిసిప్లిన్గా ఉండాలి, టైం టేబుల్ ఎలా చేసుకోవాలి, మళ్ళీ అన్నీ నేర్పిస్తారు. మళ్ళీ మాకు స్టేజ్ ఫియర్ ఉండొద్దని మాతో మంచిగా మాట్లాడిపిస్తారు డైలీ. స్కూల్లో అడ్మిషన్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను ఈ స్కూల్లో 5 years నుంచి చదువుతున్నాను. అప్పటి నుంచి చూస్తున్నాను నో అడ్మిషన్స్ బోర్డు ఉంది మా గేట్ ముందు. చాలా హ్యాపీగా ఉంది నాకు. I'm very proud to say that I am the student of ZPHS Indira because whenever a student studies in the school can learn computer and can learn how to talk fluently in English and can learn many languages like French and Spanish and can learn how to operate the computer and how to operate the science lab and how to do science activities and a student who studies in the school can learn how to respect the teachers and can learn many things which will be used in futures and which will be useful in future
and after 10th class many of students will get good ranks and many of free seats and free intermediate seats, and our school is best school because in our school there are many facilities that students can utilize, and every student get good opportunities to learn in the school, and many of students come to our school for admission because they also know that our school is best than corporate school because there are many facilities.